క్యారెట్‌లో న్యూట్రిషన్ వాల్యూస్ తెలుసుకుందామండి. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, వైటమిన్ సి ఎక్కువగా ఉండటంతో పాటు బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుందండి. ఇందులో ఫ్లావోనాయిడ్స్, కెరోటినాయిడ్స్, సైనిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి హెయిర్‌ని కాపాడుతుంది. దానివల్ల హెయిర్ ఎప్పుడు కూడా గ్లాసీగా, గ్లోఫుల్‌గా ఉంటుంది. తల మీదున్న హెయిర్ అనమాట. తర్వాత ఈ వైటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల, ఇది బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఐ విజన్‌కి, కంప్లీట్ ఐ ప్రాబ్లమ్స్‌కి ఇది చాలా మంచి యూస్‌ఫుల్ రెమెడీ అనుకోండి న్యాచురల్ ఫుడ్ ద్వారా. తరువాత ఇందులో ఉన్న వైటమిన్ సి అనేది హై ఇమ్యూనిటీ లెవెల్స్‌ని పెంచుతుందండి. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇది బయట ఉన్న ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో హార్మ్‌ఫుల్ టాక్సిన్స్ లేదా మన మెటబాలిక్ ప్రాసెస్‌లో రెగ్యులర్‌గా ప్రొడ్యూస్ అయ్యే ఫ్రీ రాడికల్స్ టాక్సిన్స్ అంటామండి. అవి సెల్ మెంబ్రేన్‌ని తినేస్తూ ఉంటాయి. సెల్ మెంబ్రేన్స్‌ని డీరేంజ్ చేస్తూ ఉంటాయి, డెస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. సో, అలాంటి రాడికల్స్ నుంచి ఇది బాగా క్యారెట్ అనేది చాలా బాగా కాపాడుతుందండి. దాంట్లో ఉన్న వైటమిన్ సి అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. తర్వాత ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఈ హై ఫైబర్ అనేది చాలా ఫుడ్‌కి ఈజీలీ డైజెస్టబుల్ అండి. గట్‌ని క్లీన్‌గా ఉంచుతుంది. కాన్‌స్టిపేషన్ లేకుండా చేస్తుందండి. కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం అసలు ఉండదనమాట ఇది తీసుకుంటే. తర్వాత ఇందులో ఉన్న హై ఫైబర్, ఇందులో ఉన్న యాంథోసయానిన్స్, ఇందులో ఉన్న ఎస్పెషల్లీ కెరోటినాయిడ్స్ అండి. దీస్ ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ అవర్ హెల్త్. అండ్ ఇందులో ఉన్న ఈ బీటా కెరోటినాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్ట్ హెల్త్‌ని చాలా బాగా కాపాడతాయండి. ఈ హై ఫైబర్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడమే కాకుండా బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. షుగర్ లెవెల్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. అట్లా ఈ ఎస్పెషల్లీ అండి ఇది స్కిన్‌కి వండర్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. బై రెడ్యూసింగ్ పింపుల్స్, యాక్నీ అండ్ డ్రై స్కిన్ అండి. డ్రై స్కిన్‌ని బాగా తగ్గిస్తుంది. ఎగ్జిమా అంటాం కదా! డ్రై ఎగ్జిమాకు కూడా ఈ క్యారెట్స్ అనేవి చాలా బెనిఫిషియల్ అనమాట. తర్వాత ఎప్పుడూ కూడా ఈ క్యారెట్స్ అనేవి మనం రాగా అయినా తీసుకోవచ్చు, రెసిపీస్ లాగన్నా తీసుకోవచ్చు. ఎయిదర్ ఇన్ రైతా ఆర్ విత్ లిటిల్ కుక్డ్, లేదంటే నేను నా యొక్క ప్రీవియస్ షార్ట్స్‌లో చాలా చూపిచ్చానండి. మంచి రెసిపీస్ చూపిచ్చాను. ఈజీలీ కుక్డ్ అనమాట. ఇది క్యారెట్ కర్రీ అండి. సింపుల్ కర్రీ. మెంతులు వేసి కొంచెం మిర్చి ఏసి చేశాను. తర్వాత క్యారెట్ పచ్చి కొబ్బరి కూర చూపిచ్చాను. క్యారెట్‌తో చక్కటి చిక్కటి పెరుగు తీసుకొని క్యారెట్ పెరుగు పచ్చడి. ఈరోజు క్యారెట్ స్వీట్ కార్న్ పకోడీ చూపిచ్చాను. తర్వాత క్యారెట్ రోటి పచ్చడి చూపిచ్చానండి. క్యారెట్‌ని, పచ్చి కొబ్బరిని కూడా చక్కగా వేపుకొని మిక్సీ పట్టుకొని అందులో ఆవాలు, మెంతులు అన్నీ వేసుకొని రోటి పచ్చడి కూడా ఒక ప్యాటర్న్ చూపిచ్చాను. అయితే ఇందులో ఇన్ని బెనిఫిషియల్ మనకి అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు క్యారెట్‌ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిదండి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఇది చక్కటి ఆహారం. ఇప్పుడు ఎలా అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం కుక్కర్‌లో ఒక కొంచెం రైస్ లాగా వేసుకొని ఒక పావు కప్పు ఈ క్యారెట్స్, బీట్రూట్స్, గ్రీన్ పీస్ అన్నీ వేసి ఉడికించి చక్కగా గ్రైండర్‌లో మిక్సీ పట్టుకొని ఆ తర్వాత కొంచెం బటరు, పెప్పర్ వేసుకొని కొంచెం కార్న్‌ఫ్లోర్ ఏస్తే అది మంచి హెల్తీ సూప్ అవుతుందండి. తర్వాత ఈ క్యారెట్స్‌ని మనం కట్ చేసి కొన్ని టమాటాలు, ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని వేడి నీళ్ళలో మనం బాయిల్ చేసుకొని ఆ వాటర్‌ని స్టాక్ అంటామండి. ఎస్టీఎల్‌కే స్టాక్ అంటాము. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ స్టాక్‌ని మనం రసంకి గానీ, ఆ స్టాక్‌ని మనం పప్పులో కానీ యూజ్ చేసుకోవచ్చనమాట. అయితే దీంట్లో మనం క్యారెట్‌ని కొంచెం పీల్ చేస్తాం కదండీ! పైనొచ్చే పొట్టు. ఆ పొట్టుని గనక మనం నీట్‌గా ఉప్పు నీళ్ళతో శుభ్రపరచుకొని, ఆ పొట్టుని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఫేస్‌కి అప్లై చేసుకుంటే ఫేస్ ఎప్పుడు క్లీన్‌గా, గ్లోఫుల్‌గా ఉంటుందండి. అయితే నేనెప్పుడూ కూడా ఇంటేక్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాను. 80% మనకి వచ్చే రిజల్ట్ ఓన్లీ ఫుడ్ ఇంటేక్‌తో వస్తుందండి. ఎక్స్‌టర్నల్‌గా డస్ట్‌కి మనం ఎక్స్‌పోజ్ అవుతాం కాబట్టి, ఆ పోర్ క్లెన్సింగ్‌కి ఇది కొంచెం ఉపయోగపడతాయని నేను చెప్తాను. ఏ పీల్స్ అయినా కూడా బెనిఫిట్స్ అని చెప్తాను. తర్వాత హెయిర్ మాస్క్‌గా కూడా ఇది ఉపయోగించుకోవచ్చండి. ఎస్పెషల్లీ ఈ క్యారెట్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే రాగా కూడా తీసుకోవచ్చు. రైతాలో పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఒక యూస్‌ఫుల్ టిప్ ఏంటంటే అండి, కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళెప్పుడూ కూడా అసలు కుకింగ్ లేకుండా ఎట్లా రెసిపీస్ చేయాలనేది మనము
తెలుసుకొని ఉండాలి. అంటే స్టవ్ యూజ్ చేయకుండా రా వెజిటబుల్స్తోనే మంచిగా కుక్ చేయడం తెలుసుకోవాలి. అయితే ఇది మనం పఫ్డ్ రైస్ అంటాం కదండీ! మురుమురాలు దాని మీద తురిమి వేసుకోవచ్చు. తర్వాత అటుకులు చేసుకుంటాం. అటుకులు ఉప్మాలో ఇది బావుంటుంది. అటుకులు అన్నీ ఉప్మాలో మనం కుకింగ్ అన్నా చేసుకోవచ్చు. లేదా అటుకులు వేపుకొని దానిపైన రాగా కూడా తురిమి వేసుకోవచ్చు. తర్వాత ఈ క్యారెట్ అనేది చక్కగా జ్యూస్ లాగా తీసుకుంటే కూడా స్కిన్ గ్లోఫుల్గా ఉంటుందండి. టేస్టీగా కూడా తీసుకోవచ్చు. సో ఎన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న ఈ క్యారెట్, బీట్రూటు, ఈ లెమన్‌తో కొంచెం ఇంకొక యూస్‌ఫుల్ టిప్ అండి. ఏ కర్రీ చేసుకున్న వెజిటేరియన్స్ అయితే కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవడం వల్ల ఈ కర్రీస్ మీద దాంట్లో ఉన్న వాల్యుబుల్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాడీకి అబ్జార్బ్ అవుతాయండి. సో ఇన్ దాట్ వే వీ నీడ్ టు కన్జ్యూమ్ అనమాట. ఈ కర్రీ వచ్చి పుల్కాకి, జొన్న రొట్టెలకి, రైస్‌కి, చపాతీ కాంబినేషన్‌లో బావుంటాయి. తర్వాత రసంతో బావుంటాయి. ఇవి కొంచెం మజ్జిగ చారుతో బావుంటాయి. సో కాంబినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. చక్కగా వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆవు నెయ్యేసుకొని, ఈ క్యారెట్ కూరేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎందుకని కాంబినేషన్స్ చెప్తున్నానంటే టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ ఫ్రమ్ న్యూట్రిషన్. మనం ఏది వండుకున్నా, ఏది తిన్నా చక్కగా రుచిగా వాటి న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడా తగ్గిపోకుండా వాటిని మైల్డ్‌గా కుక్ చేసుకొని తినగలిగితే రుచిగా ఇది సింపుల్ అండ్ ఈజీ టిప్ ఎలా అంటే మనం మిక్సీ చేసుకుంటే టేస్ట్ మారుతుందండి. చక్కగా తురుముకుంటే ఓన్లీ 2 మినిట్స్‌లో ప్రీ హీటింగ్ గనక టవ్వా చేసుకుంటే టవ్వాని ఒక 2 నిమిషాలు వేడి చేసుకొని ఆ తర్వాత ఇది వేసి 2 మినిట్స్ అంటే 2 మినిట్స్‌లో కుక్ అవుతుందండి ఎమర్జెన్సీలో. తర్వాత దానిపైన మూత పెడితే ఆవిరికి చాలా చక్కగా ఉడుకుతుందనమాట. తర్వాత క్యారెట్స్ అనేవి తురిమినవి ఈ అప్పాల్లాగా చేసి వేసుకోవచ్చు. లేదంటే జొన్న పిండిలో వేసి కలిపి కొంచెం జొన్న పిండితో కూడా పకోడీలా చేసుకోవచ్చు. లేదా జొన్న పిండితో మనం తపాళ చెక్క అంటాం కదండీ! ఇది సర్వపిండి అంటాం కదా! కొంచెం బియ్యపు పిండి, జొన్న పిండి, ఈ తురిమిన క్యారెట్ అన్నీ వేసి చిన్నగా మనం అప్పాల్లాగా ఒత్తుకొని వాటిని పాన్‌కి అతికిచ్చి కూడా ఈవినింగ్ టేస్టీ స్నాక్‌లా చేసుకోవచ్చండి. సో ఇంకొకటేంటంటే చాలామందికి అసలు సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలీదండి. మీకు ఐడియా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో అవ్వండి. నేను కొత్తగా వచ్చిన యూట్యూబ్‌లో ఛానల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కొన్ని నా ఎక్స్‌పీరియన్సెస్ నేను వీడియోలో పెట్టాను. తప్పకుండా చూడండి. నాకొక్క పొరపాటు ఏం జరిగిందంటే నేను ఛానల్ పెట్టిన వెంటనే దీంట్లో గైడ్‌లైన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేను కాన్సంట్రేషన్ అంతా స్టార్టింగ్‌లో ఇన్‌స్టాగ్రామ్ వైపు పెట్టానండి. నేను ఇందులోకొచ్చి ఓన్లీ 3½ మంత్స్ అవుతుంది. అయితే జస్ట్ లాస్ట్ 2 మంత్స్ నుంచే నేను దీని మీద కాన్సంట్రేట్ చేస్తున్నాను. అయితే ఇందులో నాకు చక్కగా 1,00,000 ఒక 17,000 వ్యూస్ వచ్చాయి. ఒక 350 వరకు సబ్స్క్రైబర్స్, 330 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఈ 2 కూడా కొంచెం టాస్క్స్ అనమాట. మనం ఏదో కుకింగ్ చేసి అప్లోడ్ చేసేద్దాం అన్నంత ఈజీగా ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉంటాం కాబట్టి ఎలాగో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి వండుకుంటాం కాబట్టి ఇది స్టార్ట్ చేస్తాము. బట్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ వర్క్ యాటిట్యూడ్, వర్క్‌లో ఎఫిషియన్సీ కూడా దీనికి చాలా అవసరము. సో హెల్ప్ ఈచ్ అదర్ బై సబ్స్క్రైబింగ్ అదొక్కటే నేను చెప్పేది. పాపం చాలామంది లేడీస్ ఇంట్లోంచి వర్క్ చేసుకుంటున్నారు కదా! మీకు కుదిరినంత మందికి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అన్నోన్ ఫీల్డ్ వాళ్ళకి అసలు సబ్స్క్రిప్షన్ తెలీదు కాబట్టి దే డోంట్ హెల్ప్ దీస్ విమెన్. కైండ్లీ హెల్ప్ అదర్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్, లవ్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.